సెంట్రల్ గవర్నమెంట్ నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్ ఆయిల్ పామ్ అనేది లాంచ్ చేశారు 2 years బ్యాక్. ఏంటంటే టార్గెట్ ఏంటంటే మనకి 12 lakh hectares మన భారతదేశంలో రావాలి అనేసి. ఎందుకంటే మనకి వెజిటబుల్ ఆయిల్ ప్రొడక్షన్ చాలా ఇంపోర్ట్ చేసుకుంటున్నాం, నియర్లీ 15 million tons ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. అది మన దానివల్ల ఫారిన్ ఎక్స్చేంజ్ చాలా మనం ఇదవుతుంది. సో దాన్ని ఆఫ్సెట్ చేసేదానికి 12 lakh hectares బై 2026 మన ఇండియన్ గవర్నమెంట్ స్టార్ట్ చేసింది. దాంట్లో లాస్ట్ ఇయర్ తెలంగాణ గవర్నమెంట్ నియర్లీ 30,000 hectares వాళ్ళు సాగు చేశారు. ఇవన్నీ కూడా ఈ 30,000 hectares ఇదంతా కృషి మన స్టేట్ గవర్నమెంట్ పాలసీస్, ఎక్సలెంట్ పాలసీస్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్, ఎంటర్ప్రెన్యూర్స్, దెన్ ఫార్మర్స్ కూడా ముందడుగు వచ్చి చేశారు ఇవన్నీ కూడా. సో లాస్ట్ ఇయర్ వాజ్ ద హైయెస్ట్ యాకరేజ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. ఇదేంటంటే ఇది మన హైలైట్ అనమాట లాస్ట్ ఇయర్. అండ్ మన సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇట్ హెస్ అప్రిషియేటెడ్. నేను ఈ 30,000 hectares వచ్చింది ఎలా ఇక్కడ వెదర్ ఇట్ విల్ సర్వైవ్, ఎలా జరుగుతుంది, రైతులకు కూడా చాలా అపోహ ఉంది అసలు ఈ పంట వస్తుందా రాదా అనేసి. దెన్ మేము ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయిల్ పామ్ రీసెర్చ్ డైరెక్టర్గా ఒక టీం, నాతో పాటు డాక్టర్ రామచంద్రుడు వచ్చి పైలట్ ప్లాంటేషన్స్ నిన్న నాగర్ కర్నూల్ అండ్ దెన్ ఇంకొక ప్లేస్కి వెళ్ళాము. పైలట్ ప్లాంటేషన్, అది 4-year-old ప్లాంటేషన్స్. ఇప్పుడే ఈల్డింగ్ వస్తూ ఉంది. దెన్ కొన్ని దగ్గరలో వీవిల్ కొద్దిగా ప్రాబ్లంగా ఉంది, అది చెప్పామన్నమాట. అది దట్స్ నాట్ అట్ ఆల్ ఏ బిగ్ ప్రాబ్లం. ఏంటంటే వీవిల్ మనం మంత్లీ రిలీజ్ చేసామంటే, ఎందుకంటే ఐసోలేటెడ్ ప్లాంటేషన్స్లో వీవిల్ కొద్దిగా ఉండవు ఫస్ట్లో. మాకు ఈ సమస్య మిజోరాంలో కూడా ఇదే సమస్య వస్తే దెన్ మేము అది అరికట్టాము. ఇవి కూడా చెప్పి దెన్ బై నెక్స్ట్ ఇయర్ అతనికి ఈల్డ్, ఈ పైలట్ ప్లాంటేషన్స్ అన్నీ కూడా ఫస్ట్ ఇప్పుడు సర్వే చేస్తున్నాం. ఆయిల్ పామ్ క్రాప్ మటుకు చాలా బాగుంది. రైతులు కూడా చాలా ఇంట్రెస్ట్ చూపించి చేస్తున్నారు. అండ్ దీంతో పాటు కొన్ని కంపెనీస్, పర్టికులర్లీ టీఎస్ ఆయిల్ ఫెడ్ ప్రీ యూనిక్ శంకుస్థాపన చేస్తున్నారు మిల్. మనకి ఇప్పుడు ప్రస్తుతానికి 2 mills ఉంది టీఎస్ ఆయిల్ ఫెడ్ది. ఇంకొక 2 mills బై 25-26కి మనకి ఇంకొక 2 mills రెడీ అవుతుంది. సో రైతులు కూడా ఏమి ఇబ్బంది పడక్కర్లేదు. మన ఫ్రూట్ ఎక్కడికి తోలాలి అనేసి అబ్సల్యూట్లీ ఈ ప్రాబ్లం లేదు. అండ్ తెలంగాణ గవర్నమెంట్, పర్టికులర్లీ డిపార్ట్మెంట్ ఆఫ్ హార్టికల్చర్ వాళ్ళు చాలా సపోర్ట్ ఇస్తున్నారు. అండ్ ఎందుకంటే మ్యాసివ్ 30,000 hectares ఒక సంవత్సరంలో రావాలి అంటే ఇప్పటి వరకు మన ఏ స్టేట్లో రాలేదు. ఈవెన్ ఆంధ్రాలో కూడా 25,000 వాజ్ ద మ్యాక్సిమం లిమిట్. ఎప్పుడంటే లాంగ్ బ్యాక్, సమ్ 20 years బ్యాక్ అది వచ్చింది. వీళ్ళు స్టార్టింగ్లోనే వితిన్ 5 yearsలోనే దే హ్యావ్ స్టార్టెడ్ ఇన్ ఎ వెరీ బిగ్ వే. సో డెఫినెట్లీ వీ హోప్ తెలంగాణ విల్ బి అహెడ్ ఇన్ ఆయిల్ పామ్ డెవలప్మెంట్. అండ్ త్వరగా ఏపీ ఏరియా కూడా క్యాచ్ చేయాలనేసి కోరుకుంటున్నాం ఇంకా నెక్స్ట్ 10 yearsలో. సో డెఫినెట్లీ ఇట్ విల్ బి డన్ బెటర్. ఎందుకంటే రైతులు చాలా రిసెప్టివ్గా ఉన్నారు అసలు. సో అంత రిసెప్టివ్గా ఉన్నప్పుడు డెఫినెట్లీ మాకు కూడా ఎలా ఉంటుందంటే, అంత రిసెప్టివ్గా ఉన్నప్పుడు మేము కూడా ఏదో చేయాలి, వాళ్ళకి సపోర్ట్ చేయాలి అనేసి. ఇప్పుడు వరకు ఐసీఆర్, ఐఓపీఆర్ ఏం చేస్తున్నారంటే తెలంగాణకి రైతులకి ట్రైనింగ్ ఇవ్వడం, ఆఫీసర్స్కి ట్రైనింగ్ ఇవ్వడం, మా ఇన్స్టిట్యూట్కి వాళ్ళు వచ్చి ట్రైనింగ్ ఇవ్వడం. ఇంకొకటి సీడ్ గార్డెన్, ఒక 2 seed gardens వాళ్ళకి మేము ఫీజిబిలిటీ స్టడీ చేశాము. సో సీడ్ గార్డెన్స్ కూడా 2 seed gardens తెలంగాణకి వస్తాయి. సో ఇవన్నీ కూడా మేము తెలంగాణ రైతులకి, ఆఫీసర్స్కి సో మేము హ్యాండ్ హోల్డ్ చేసి సక్సెస్ చేయాలని అదే మా ప్రయత్నం. థ్యాంక్ యూ సో మచ్.